ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి మహేష్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం గన్ పార్క్ నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏ విధంగా జరగబోతుంది? మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం ర్యాలీగా గాంధీ భవన్ కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. సో ఎంతమందితో వెళ్తున్నారు, ఏ విధంగా అక్కడ ప్రయాణం సాగుతుంది? రైట్, రెడీగా అక్కడ గన్ పార్క్ నుంచి కూడా భారీ ఎత్తున ర్యాలీలో గాంధీ భవన్ కు వెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది. మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారానికి కూడా మొత్తం రంగం సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తోంది. సో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు గన్ పార్క్ నుంచి అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? ఎంతమందితో ర్యాలీగా వెళ్తున్నారు? ఈ ర్యాలీలో ఎవరెవరు పాల్గొన్నారు? మహేష్ కుమార్ గౌడ్ బాధ్యత స్వీకరించబోతున్నారు. ఈ సందర్భంలోనే అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి అక్కడ అమరవీరులకు నివాళులు జనపాల దగ్గర ఉన్నటువంటి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన తర్వాత ర్యాలీగా గాంధీ భవన్కి వెళ్తారు. గాంధీ భవన్కి వెళ్ళిన తర్వాత అక్కడ 2:45 బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఇప్పటివరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. ఇప్పటికే ఇక్కడికి గణపతి దగ్గరికి అయితే భారీ ఎత్తున కార్యకర్తలు చేరుతున్నారు. గణపతి దగ్గర కూడా కార్యకర్తల కోలాహలం ఉంది. ఇక్కడ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. పెద్ద జనగాలు చేతబడినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు పెద్ద ర్యాలీగా జీపులు, అదేవిధంగా ఒంటేలు, అదేవిధంగా గుర్రాలతోటి ఇటు పెద్ద ఎత్తున ర్యాలీకి అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. నార్సింగ్ నుండి మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడికి రాబోతా ఉన్నారు. గణపతి దగ్గరికి చేరుకున్న వెంటనే ఇక్కడ నుండి నేరుగా గాంధీ భవన్ చేస్తే బయలుదేరి ఉంటారు. ఇప్పటికే ఇక్కడికి గణపతి దగ్గరికి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా చేరుకోవడం జరిగింది. ఇటు ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరించాల్సిన దుప్పదా కమిటీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ రాగానే ఇక్కడ నుండి నేరుగా గణపతి దగ్గర నుండి అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించిన తర్వాత గాంధీ భవన్ వెళ్తారు. గాంధీ భవన్ లో ఇటు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత 2:45 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే బాధ్యతలు స్వీకరిస్తారు. ఒకసారి ఇటు ఇందిరా భవన్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కూడా కార్యకర్తలను ఉద్దేశించి ఇటు మహేష్ కుమార్ కూడా విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రసంగిస్తారు. మొత్తానికైతే ఇటు 4వ పిసిసి అధ్యక్షులుగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఇటు 4వ పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ నేత అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులుగా ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పూర్తి స్థాయిలో పిసిసి ప్రెసిడెంట్ గా బాధ్యతలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉండబోతా ఉన్నది. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఇటు ప్రధాన అనుచరుడిగా అనేక కార్యక్రమాలను నిర్వహించినటువంటి ఇటు మహేష్ కుమార్ గౌడ్ ఇటు అధికారులకు రాకముందు కూడా పిసిసి ఇచ్చినటువంటి అన్ని పిలుపులను కూడా ఇటు విజయవంతం చేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇటు బాధ్యతలు స్వీకరించి రానున్నటువంటి సవాళ్ళను కూడా ఎదుర్కొని పార్టీని మరింత పటిష్టం చేసినట్టుకైతే మన ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు గాంధీ భవన్ లో ఇటు బహిరంగ సభ తర్వాత ఇటు రానున్నటువంటి కాలంలో ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించిన ఒక బీసీ నేతగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా బీసీ కులగణకు సంబంధించిన లేకపోతే ఎన్నికల కోసం ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన ఈ యొక్క సభను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇతరుకైతే ఇటు ఒక ఎన్ఎస్పీఐ నాయకుడిగా కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇలా పిసిసి అధ్యక్షులుగా ఎదిగినటువంటి పరిస్థితులకి ఇటు 2 సార్లు ఎమ్మెల్యేగా పూర్తి చేసి ఓడిపోయినా కానీ ఇటు ఎమ్మెల్సీగా కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. దాంతో పాటుగా పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు చెప్పినటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి అంశంలో ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రధాన పార్టీలను బీసీలకు సంబంధించినటువంటి అంశం పైన ఇటు బీసీలకు అధ్యక్ష స్థానం కథనకలని చెప్పి వివిధ పార్టీలు ఆలోచిస్తున్న స్థానంలో పరిస్థితుల్లోనే ఇటు పిసిసి అధ్యక్షులుగా ఇటు కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ ఇవ్వడంతో ఈరోజు వివిధ పార్టీలు కూడా ముఖ్యంగా బీజేపీ లాంటి పార్టీలు కూడా బీసీలకు మరి పిసిసి పదవి ఇవ్వాలనేటువంటి ఆలోచన వస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. మొత్తానికైతే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులుగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతగా ఎన్నిక కావడంతో ఇటు బాధ్యతలు స్వీకరించబోతున్న తరుణంలో అనేక సవాళ్లు కూడా పరిష్కారం అయితే అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. వరుణ్.
రైట్ రాంబాబు, అయితే దాదాపు కూడా 4వ పిసిసి అధ్యక్ష పదవిని ఆయన అధిరోహిస్తున్నారు. సో దీనికి ఢిల్లీ నుంచి అగ్రనేతలు ఎవరెవరు వస్తున్నారు, అదేవిధంగా 60 మంది కూర్చునే కెపాసిటీతో స్టేజ్ ని కూడా నిర్మించినట్లు మనకి సమాచారం అందుతుంది. అదేవిధంగా స్టేజ్ మీద ఎవరెవరు అధికారులు, అదేవిధంగా మంత్రులు కానీ ఎవరెవరు దీనికి వస్తున్నారు, ముఖ్య అతిథులుగా ఎవరు వస్తున్నారు, ఐసీసీ నుంచి కూడా ఎవరు వస్తున్నారు? రైట్ రాంబాబు, అదేవిధంగా ఢిల్లీ నుంచి ఈ యొక్క పార్టీ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి ఎవరెవరు ఢిల్లీ నుంచి వస్తున్నారు? సీనియర్లు, అటు ఢిల్లీ నుంచి ఎవరైనా ముఖ్య ప్రముఖులు ఎవరైనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రధానంగా ఈ యొక్క బాధ్యతల స్వీకార కార్యక్రమానికి అయితే ఢిల్లీకి సంబంధించినటువంటి నేతలు అయితే ప్రస్తుతానికి ఇటు పిసిసి, ఇటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ముఖద్దత్ మాత్రం హాజరవుతున్నారు. ఇటు మంత్రులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇటు వారితో పాటుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా పెద్ద స్థాయిలో ఇప్పటికే హాజరవుతున్నారు. ఇక్కడికి గన్పర్గ్ దగ్గర కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. రాత్రి కొన్న ప్రభాకర్ ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా సమీక్ష చేసినటువంటి పరిస్థితులు. మొత్తానికైతే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత పిసిసి అధ్యక్షుడిగా రావడంతో ఇటు రాష్ట్రంలో బీసీల నుంచి కాంగ్రెస్ పార్టీకి భారీ మద్దతు కూడా ఉండేటువంటి అవకాశం కనపడుతోంది. దాంతో పాటుగా పిసిసి పూర్తికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటికే ఇటు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఉన్నారు కాబట్టి ఇటు పిసిసి అధ్యక్షుడిగా లీడ్తో ఇటు తన బాధ్యతలు పూర్తి స్థాయిలో ఇటు పిసిసి అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు నుండి పూర్తి స్థాయిలో పిసిసి కూడా ఇటు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళినటువంటి మహేష్ కుమార్ గౌడ్ దీనిపైన అధిష్టాంతులు కూడా మాట్లాడి పిసిసిలో ఎవరెవరు ఉండాలి దానిపైన కూడా ఒక ఆలోచన చేసినట్టు తెలుసుకోవాలి. ఎక్కడికైతే రాష్ట్రంలో పార్టీ ప్రతిష్ట పరిచేందుకు అదేవిధంగా రానున్నటువంటి స్థానిక ఎన్నికలు ఎంపీటీసీతో పాటుగా ఇటు జీఎస్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి వీటన్నింటినీ కూడా ఎదుర్కొనేందుకు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత ఈ సవాళ్ళు అధిగమించేందుకైతే పిసిసిలో కూడా భారీ మార్పులు ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. బాబు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు అనేది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న పాయింట్ మనందరికి కూడా తెలుసు. సో ఇదే నేపథ్యంలోనే బీసీలకు ఇదొక గట్టి అవకాశం, అదేవిధంగా బీసీలకు దీంతో సముచిత స్థానం కల్పించారనుకోవచ్చా? దానికి మాత్రమే మహేష్ కుమార్ గౌడ్కి బీసీ తరపు నుంచి ప్రాధాన్యత ఇచ్చారనుకోవచ్చా? రైట్ రాంబాబు, అయితే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు, బీసీలు అనగదొక్కబడుతున్నారంటూ కూడా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు కూడా మనందరికి కూడా తెలుసు, వాళ్ళు ఎంత పెద్ద నినాదాన్ని ఎత్తుతున్నారు. సో ఈ విధంగానే కాంగ్రెస్ పార్టీ ఉపశమించడానికి, అదేవిధంగా బీసీలకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్పడానికే మహేష్ కుమార్ గౌడ్కి ఈ యొక్క సముచిత స్థానాన్ని కల్పించింది అనుకోవచ్చా? మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడుగా ఎన్నిక కావడంతో ఇటు బీసీలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు కూడా పరిష్కారం అవుతామని చెప్పి ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం కూడా పరిష్కారాన్ని భావిస్తున్నారు. మరొకవైపు ఇటు ఇక కులగణకు సంబంధించినటువంటి అంశంలో రాహుల్ గాంధీ కూడా ఒక ప్రధాన పరిగణ తీసుకున్నటువంటి పరిస్థితి. కులగణన చేపట్టడం చెప్పడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టో కూడా కాంగ్రెస్ ఈ కులగణకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్థానం తీసుకుంటుంది. ఈ కులగణన చేసి అసలు బీసీల లెక్కలు తెలుస్తామని, దాంతో పాటుగా రిజర్వేషన్ కూడా తెలుస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నేతలు కూడా బీసీ రిజర్వేషన్ పరిగణించిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాలని చెప్తున్నారు. ఈ బీసీలకు సంబంధించినటువంటి అంశం కూడా పరిష్కారం చెప్పి భావిస్తున్నారు. బీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక కావడంతో బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరి సమన్వయంతో రాష్ట్రం ముందడుగు వేస్తున్నట్టు చెప్పి పలువురు భావిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా దీనిపైన ఒక అంచనాతో రావడం జరిగింది. మరొకవైపు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను కూడా అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించినప్పటికే రైతులు నమస్కారం చేస్తే మహిళలకు జరిగినటువంటి అనేక అంశాలను కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొన్ని అమలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మరిన్ని అంశాలను కూడా ఇప్పుడు పిసిసి అధ్యక్షులు కలుపుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రగతి పథం వైపు దూసుకెళ్ళడానికి పిసిసి అధ్యక్షుడు కూడా ప్రత్యక్షంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి బీసీల
మద్దతు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో తప్పనిసరి కాబట్టి బీసీలకు సంబంధించిన ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక కావడంతో ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యల పరిష్కారం ఇద్దరు సమావేశం